హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు థంబ్నెయిల్లో చూపించిన విధంగా కర్రీ ఆయిల్ స్టెయిన్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది టాపిక్ అండి. ఇది డ్రై క్లీనింగ్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోతే మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే నేను ఎక్కడెక్కడైతే ఆ కర్రీ ఆయిల్ స్టెయిన్స్ ఉన్నాయో అక్కడ కెమికల్ అనేది అప్లై చేస్తున్నానండి. హెవీగా ఉన్న దగ్గర కూడా అప్లై చేసేసి థ్రెడ్స్ తోటి లాక్ చేస్తున్నానండి, ఎందుకంటే వాషింగ్లో ఈజీ అవుతుందనేసి. సో నేను అలా కెమికల్ అప్లై చేసేసి శారీ అనేది పక్కన పెట్టేశానండి. పక్కన పెట్టేసిన తర్వాతకి నేను వాటర్ తీసుకొని వాటర్లో డ్రై క్లీనింగ్ కెమికల్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే ఇది శారీ వాష్ చేసుకునేకండి, ఇది ఓన్లీ సిల్క్ శారీస్కి వాష్ చేసేటటువంటి కెమికల్. సో అది యాడ్ చేసేసి శారీని ఒక 15 మినిట్స్ నానబెట్టేశానండి. కలుపుకున్నటువంటి కెమికల్ వాటర్లో నానబెట్టేసిన తర్వాత వాషింగ్లోకి వెళ్ళిపోతే నేను శారీ మొత్తాన్ని స్మూత్గా హ్యాండ్స్తో రఫ్ చేసుకున్నట్టు వాష్ చేసుకున్నానండి. అలాగే మీకు నేను ఇందాక కర్రీ ఆయిల్స్ పడ్డ దగ్గర థ్రెడ్తో లాక్ చేశాను కదా, అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అసలు కంప్లీట్గా స్టెయిన్స్ అనేవి పోయాయండి, చాలా నీట్గా పోయాయి. నేను థ్రెడ్ విప్పి కూడా చూపిస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇలాగ శారీ మొత్తాన్ని వాష్ చేసుకున్న తర్వాత నేను శారీని జాడించడానికి 3 బకెట్లలో వాటర్ తీసుకున్నానండి. ఒక బకెట్లో వచ్చేసి న్యూట్రలైజర్ కలిపాను, ఎందుకంటే మనం శారీని కెమికల్లో డిప్ చేసాం కాబట్టి ఆ కెమికల్స్ వల్ల శారీకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఆ కెమికల్స్ అన్నీ శారీ నుంచి పోవడానికి ఆ న్యూట్రలైజర్లో నేను శారీని జాడిచ్చేసాక మళ్ళీ నార్మల్ వాటర్లో జాడిచ్చేసి అండ్ కంఫర్ట్లో 5 మినిట్స్ డిప్ చేసిన తర్వాతకి అగైన్ నేను లిక్విడ్ స్టార్చ్ తీసుకొని అందులో శారీ షైనింగ్ లిక్విడ్ అనేది యాడ్ చేసి 5 మినిట్స్ శారీని డిప్ చేసి వదిలిపెట్టేసిన తర్వాత నీడ ఉండేటువంటి ప్లేస్లో శారీని అనేది ఆరబెట్టేసుకున్నానండి. శారీ అనేది ఆరబెట్టేసుకున్న తర్వాత శారీని రోల్ ప్రెస్ చేశాను. ఇక్కడ మీకు ఆ వీడియో కూడా నేను ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను. శారీ అనేది ఎలా వచ్చింది, మరకలు ఎలా పోయాయి అనేది మీరు ఆ వీడియోలో ఎండింగ్లో చూడండి. శారీని అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో శారీ అనేది, ఎక్కడ కూడా ఆ స్టోన్స్ కానీ బీడ్స్ కానీ ఎక్కడా కూడా పోకుండా చాలా నీట్గా వచ్చిందండి శారీ అనేది. మీరు శారీని ఇక్కడ చూడండి, రోల్ ప్రెస్ చేస్తుంటే మరకలు ఎక్కడా కూడా లేవు, చూసారా? ఇలా శారీ అనేది ఫోల్డ్ చేసేసాను లాస్ట్కి, చూడండి, వావ్ కదా శారీ అనేది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.